నమస్కారం. ఇండియా, ఫ్రాన్స్ మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు వాళ్ల మధ్య ఉన్న బంధంలో ఒక సరికొత్త చారిత్రాత్మక అధ్యాయానికి నాంది పలికాయి. అసలు ఈ మార్పు వెనుకున్న కారణాలేంటి? దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. ప్రధాని మోదీ చెప్పిన ఈ ఒక్క మాట చాలు ఇటీవల జరిగిన ఈ ఒప్పందాల వెనుకున్న అసలు లక్ష్యమేంటో అర్థం చేసుకోవడానికి. ఇది కేవలం రెండు దేశాల మధ్య ఒప్పందం కాదు, ఇది గ్లోబల్ స్టేజ్పై ఒక పెద్ద మార్పుకి సంకేతమన్నమాట. ఓకే, సో మొదటి సెక్షన్లో ఈ బంధం ఒక సాధారణ స్నేహం నుంచి ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక కూటమిగా ఎలా మారిందో చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది కేవలం ఏదో పేరు మార్చడం కాదు. ఇది హొరైజన్ 2047 రోడ్ మ్యాప్పై ఆధారపడి ఉంది. అంటే దీని వెనక చాలా లోతైన నమ్మకం, కలిసి పనిచెయ్యాలనే బలమైన నిబద్ధత ఉన్నాయి. వాళ్ల భవిష్యత్ లక్ష్యాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో ఇది చూపిస్తుంది. ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది ఈ భాగస్వామ్యం ఎంత పెద్దదో. డిఫెన్స్, ఎనర్జీ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు దాదాపు ప్రతి కీలక రంగంలోనూ వాళ్ల సహకారం విస్తరించుంది. నిజంగా లోతైన సముద్రాల నుంచి ఎత్తైన పర్వతాల వరకు అనమాట. సరే, ఇప్పుడు ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ భాగస్వామ్యం కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆలోచనలను ఆచరణలో ఎలా పెడుతున్నారో చూద్దాం. రీసెంట్గా జరిగిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఏకంగా 23 ప్రముఖ ఫ్రెంచ్ ఇన్నోవేటివ్ కంపెనీల ప్రతినిధులు ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026ను ప్రారంభించడానికి ఇండియా వచ్చారు. ఇదొక చాలా పెద్ద సహకారానికి నాంది అని చెప్పాలి. వీళ్లు ప్రధానంగా 4 కీలక రంగాలపై ఫోకస్ పెట్టారు. అవేంటంటే ఏరోస్పేస్, హెల్త్ అండ్ ఫుడ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంకా కల్చరల్ ఇండస్ట్రీస్. ఈ రంగాలన్నీ భవిష్యత్ ఎదుగుదలకి చాలా కీలకం. ఈ సహకారానికి గుండెకాయ లాంటిది ఈ ఇండో ఫ్రెంచ్ ఇన్నోవేషన్ నెట్వర్క్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక డిజిటల్ బ్రిడ్జ్ అన్నమాట. రెండు దేశాల్లోని ఇన్నోవేటర్స్ని, స్టార్టపుల్ని, రీసెర్చ్ సంస్థలని ఇది కలుపుతుంది. కాప్జెమిని నిర్మించి ఐఎఫ్సిసి నడుపుతున్న ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా ప్రాక్టికల్గా పనిచేస్తుంది. రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం మార్కెట్ ప్లేస్ నుంచి సరైన పార్ట్నర్ను వెతకడంలో సహాయం చేసే బిజినెస్ సేవల వరకు అన్నీ ఒకే చోటుంటాయి. సహకారాన్ని ఇది చాలా సులభం చేస్తుంది. ఈ పార్ట్నర్షిప్ కేవలం బిజినెస్కే పరిమితం కాలేదు. అంతకు మించి అకాడమిక్ లెవెల్లో కూడా లోతైన సహకారం ఉంది. హెల్త్ కేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సైన్సెస్ వంటి అత్యాధునిక రంగాల్లో జాయింట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి భవిష్యత్ ఆవిష్కరణలకు పునాది వేస్తున్నాయన్నమాట. రైట్, ఇక ఇప్పుడు చాలా కీలకమైన ఎనర్జీ సెక్టార్ గురించి చూద్దాం. ఒక క్లీన్ ఫ్యూచర్ను నిర్మించడానికి పాలసీలు, ప్రాజెక్టులు ఇక్కడ ఎలా కలిసి పనిచేస్తున్నాయో తెలుసుకుందాం. భారతదేశం తన ఎనర్జీ మిక్స్లో న్యూక్లియర్ పవర్ వాటాను భారీగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కేవలం 3% ఉన్న దీన్ని 2047 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యానికి తీసుకెళ్లాలని చూస్తోంది. మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొత్త పాలసీలు, ఫ్రాన్స్ లాంటి దేశాలతో బలమైన భాగస్వామ్యం తప్పనిసరి. ఇక్కడే మనకు శాంతి చట్టం 2025 పిక్చర్లోకి వస్తుంది. ఇదొక ల్యాండ్ మార్క్ యాక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల నాటి పాత నిర్బంధ చట్టాలను ఇది రద్దు చేసి ఇండియా న్యూక్లియర్ ఫ్యూచర్కి దారి చూపిస్తుంది. ఈ చట్టం రాకముందు, వచ్చిన తరువాత పరిస్థితి ఎలా మారిందో చూడండి. ఒకప్పుడు అదంతా ప్రభుత్వ గుత్తాధిపత్యం. కానీ ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ కూడా ఎంటర్ అవ్వొచ్చు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నియమాలను మార్చారు. ఇది నిజంగా న్యూక్లియర్ సెక్టార్లో ఒక గేమ్ చేంజర్. ఈ ఒక్క పాలసీ మార్పు వల్ల ఏళ్ల తరబడి ఆగిపోయిన ఒక భారీ ప్రాజెక్ట్కి మళ్లీ ప్రాణం పోసినట్టయింది. అదే ఫ్రాన్స్ నేతృత్వంలోని 10,000 మెగావాట్ల జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. ఈ కొత్త చట్టం ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. అణుశక్తి ఒక్కటే కాదు, సోలార్ ఎనర్జీలో కూడా వీరి భాగస్వామ్యం చాలా స్ట్రాంగ్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఐఎస్ఏ ఇండియా, ఫ్రాన్స్ వాతావరణ నాయకత్వానికి ఒక మూలస్తంభం. వాళ్ళ సహకారం కొత్తదేమీ కాదు, కానీ ఇప్పుడు అది మరింత లోతుగా, ప్రభావవంతంగా మారుతోంది. సరే, ఇప్పటిదాకా మనం ద్వైపాక్షిక సంబంధాల గురించి చూసాం. ఇప్పుడు దీన్నింకాస్త పెద్ద కాన్వాస్లో అంటే గ్లోబల్ పాలిటిక్స్ కోణంలో చూద్దాం. ఇది కేవలం రెండు దేశాల కథ కాదు, ఇది మారుతున్న ప్రపంచ క్రమానికి ఒక సూచన. ఈ భాగస్వామ్యం ఇప్పుడు రెండు దేశాల సరిహద్దులు దాటేసింది. ఇప్పుడు ఈ కూటమిలోకి మూడవ దేశం కూడా వచ్చి చేరింది. అదే యుఏఈ. ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ కలిసి ఒక అధికారిక
త్రైపాక్షిక సహకారాన్ని ప్రారంభించాయి. ఇది ప్రాంతీయంగా పవర్ ఈక్వేషన్స్ని మార్చగలదు. మరి 3 దేశాలు కలిసి ఏం చెయ్యబోతున్నాయంటే లిస్ట్ చాలా పెద్దదే ఉంది. క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్ నుంచి మొదలుపెట్టి జాయింట్ డిఫెన్స్ ప్రొడక్షన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, చివరికి మహమ్మారులతో పోరాటం వరకు ప్రతి కీలక రంగంలోనూ కలిసి పనిచేయబోతున్నాయి. ఇది చాలా బలమైన కూటమి. సో ఫైనల్గా మన ముందుకొచ్చే ప్రశ్న ఇదే. మనమిప్పుడు చూస్తున్న ఈ బహుళస్థాయి ప్రాక్టికల్ ఇండియా-ఫ్రాన్స్ భాగస్వామ్యం రేపటి ప్రపంచ కూటములకి ఒక కొత్త బ్లూప్రింట్ కాబోతోందా? ఇది కేవలం ఒక ఒప్పందమేనా, లేక భవిష్యత్ అంతర్జాతీయ సంబంధాలకు ఒక కొత్త దారి చూపిస్తుందా? ఆలోచించాల్సిన విషయమే.